లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా ఐఫోన్ మోడల్స్ పై ప్రత్యేక ఆసక్తి చూపుతూ ఉంటారు. ఐఫోన్ అంటే ప్రీమియం ఫీచర్లతో వచ్చే సూపర్ స్మార్ట్ ఫోన్. అందువల్ల ఐఫోన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఐఫోన్ లవర్స్ కు ఆ కంపెనీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 17 సిరీస్ వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్ లో పలు భారీ మార్పులు చేసేందుకు యాపిల్ సిద్ధమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కాక ముందే వచ్చే ఏడాది రానున్న ఐఫోన్ 17 సిరీస్ వివరాలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఐఫోన్ 17 స్లిమ్ ను విడుదల చేయవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ప్రారంభించిన యాపిల్ యొక్క అత్యంత ఖరీదైన ఐఫోన్ గా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాపిల్ ఐఫోన్ 17 ను స్టాండర్డ్ మోడల్ మరియు ప్రో మోడల్ మధ్య స్లిమ్ గా ఉంచుతుంది. ఈ ఫోన్ ప్లస్ మోడల్ ను భర్తీ చేస్తుంది. 2025లో స్టాండర్డ్ మోడల్ కాకుండా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లో ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 17 స్లిమ్ స్క్రీన్ పరిమాణం 6.6 అంగుళాలు ఉండవచ్చు. ఇది ఐఫోన్ 17 ప్రోకు సంబంధించిన 6.1 అంగుళాలు, 6.3 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఐఫోన్ 17 స్లిమ్ ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఐఫోన్ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఈ ఫోన్ డిజైన్ లో కంపెనీ భారీ మార్పులు కూడా చేయవచ్చు. దీని వెనుక కెమెరా మాడ్యూల్ను మధ్యలో ఉంచవచ్చు. అలాగే అల్యూమినియం బాడీని ఫోన్లో ఉపయోగించవచ్చు. ఐఫోన్ తర్వాత ఐఫోన్ 17 స్లిమ్ లో కనిపించే డైనమిక్ ఐలాండ్ చిన్నదిగా ఉంటుంది. ఇది కాకుండా కొత్త A18 లేదా A19 బయోనిక్ చిప్ను ఫోన్లో ఉపయోగించవచ్చు. యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ ని ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించవచ్చు. ఇటీవల సిరీస్ పై పలు లీక్లు వచ్చాయి. ఫోన్ కు సంబంధించిన డమ్మీలు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 సిరీస్ కి సంబంధించిన స్క్రీన్ పరిమాణాన్ని వెల్లడిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మునుపటి సిరీస్ కంటే పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ కెమెరాలో అప్గ్రేడ్ కూడా కనిపిస్తుంది.